ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఈ తరుణాన్ని మనకు ఇచ్చిన దేవునికి నిండు వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ యేసు ప్రభుల వారి నామమున సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా కనికరములు గల దేవా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో గల దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి ధ్యానాంశము పరలోకపు పౌరులు, సిటిజన్స్ ఆఫ్ హెవెన్. 20వ వచనాన్ని ఇక్కడ గమనించితే 3వ అధ్యాయంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. ఈ దినాన ప్రపంచంలో చాలా ధనవంతులు ఏమేమి ఆలోచన చేస్తారంటే, చాలా విలాసవంతమైనటువంటి గృహాలు, చాలా అందమైనటువంటివి, చాలా ఖరీదైనటువంటి స్థలాల్లో మాకు ఆస్తి ఉండాలి. ప్రపంచంలోని ధనవంతులు ద్వీపాల్లో వారి ఇళ్ళను నిర్మించుకుంటున్నారు. గొప్ప పర్వత ప్రాంతాల్లో, మంచి చల్లటి ప్రదేశాల్లో వారి వేసవి గడపడానికి అక్కడ వారి కొరకు భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకొన్ని సమయాల్లో సముద్రపు తీరాల్లో ద్వీపాల్లో ఉండడానికి, ఈ రీతిగా అనేక చోట్ల ఖరీదైనటువంటి స్థలాల్లో వారి ఇల్లు ఉండడానికి, గొప్ప గొప్ప చోట్ల ఇల్లు ఉండడానికి ఆశపడుతూ ఉన్నారు. ఇంకా చాలా కాలంగా అనేక దేశాలు ఏం ఆలోచన చేస్తున్నాయి అంటే, భూమి ఎంత నిండిపోతే మనుషుల్ని చంద్రమండలం మీద ఉంచొచ్చా, అంగారగ్రహం మీద ఉంచొచ్చా అని వాటి గురించి ఎక్స్ప్లోరేషన్స్ చేస్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయం. చాలా కాలంగా వారి ఆలోచనలలో ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ ప్రస్తావనలన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఒక మనిషి ఎక్కడ తన పౌరుడుగా ఉంటే తనకు ఉన్నతమైనటువంటి స్థానము, విలువ, గుర్తింపు ఉంటుంది అని ఆలోచన చేస్తాడు. అమెరికా పౌరులుగా ఉండాలని, యూకే పౌరులుగా ఉండాలని, ఇంకా గొప్ప దేశాల్లో పౌరస్థితి కలిగి ఉండాలని ఆశపడతారు. దానివల్ల పొందేటువంటి మేలు, దానివల్ల పొందే గౌరవం, దానివల్ల వారికి కలిగే హోదా, వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తారు. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీ అనేటువంటి పట్టణము రోమా సామ్రాజ్యము విస్తరింపులో ఒక చోట ఉన్నటువంటి ప్రాంతాన్ని రోమీయులు, తర్వాత రోమా సైన్యంలో పనిచేసినటువంటి వారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి లోకల్ వారు, వీరంతా అక్కడ నివసిస్తూ, అది రోమా పరిపాలనలో ఉంది కనుక అక్కడ ఉన్న వారికి రోమీయుల పౌరసత్వాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. రోమా పౌరసత్వాన్ని పొందడం వల్ల వాళ్లకు పన్నులో మినహాయింపులు దొరుకుతూ ఉన్నవి. న్యాయ తీర్పుల్లో రోమీలకు ప్రాముఖ్యమైన స్థానం ఉంది. వారిని తీర్పు తీర్చే విధానం, వారిని గమనించే తీరు వేరు, వారికి ఇచ్చేటువంటి ట్యాక్స్ మినహాయింపు, పన్ను మినహాయింపులు వేరు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పౌరసత్వం పొందడానికి వారు రోమా సామ్రాజ్యపు చక్రవర్తి ప్రాముఖ్యంగా నియమాలకు ఒప్పుకోవాలి. చూడండి, ఇప్పటి ప్రజాస్వామ్యపు పాలన కాదు. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ రాసినప్పుడు చక్రవర్తులు, రాజులు భూమి మీద రాజ్యాల్ని పరిపాలించుతారు. వారు అనుకున్న విధి విధానాలనే వారు నియమాలుగా ఏర్పరచుకున్నారు. ఇప్పట్లాగా ప్రజాస్వామ్యపు విలువలు వచ్చి చాలా ఎథికల్గా ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. అప్పుడు చక్రవర్తులు వారు ఏదనుకుంటే అది న్యాయము, అది నీతి, అది చట్టంగా మారినటువంటి రోజులవి. అప్పుడున్న రోమా చక్రవర్తుల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక దురాచారం ఏంటంటే, చక్రవర్తిని దేవుడిగా పూజించాలి, కైసరుని దేవుడిగా అంగీకరించాలి. కైసరు యొక్క విగ్రహాలు కూడా చాలా చోట్ల నిలిపినారు. అందులో ప్రాముఖ్యంగా అగస్టస్ చక్రవర్తి తన శరీరం మీద గ్రీకు దేవతలు భుజాల మీద ఒకరు, కడుపు మీద ఒకరు, కాళ్ళ మీద, ఆ రీతిగా ఆ దేవతలైన శరీరం మీద ఉన్నట్లుగా చిత్రీకరించి, రాజు చక్రవర్తి ఆ దేవుళ్ళతో సమానం, ఆయన రాజు దేవుడితో సమానం అనేటువంటి ప్రతిమల్ని కూడా నిలిపినట్టుగా చూస్తూ ఉన్నాం.
కనుక ఫిలిప్పీ పట్టణంలో పౌరసత్వాన్ని కావాలి, పొందుకోవాలి అనుకునేటువంటి వారు చక్రవర్తిని ఆరాధించాలి, చక్రవర్తి పెట్టిన ఇటువంటి దురాచారాల్ని అంగీకరించాలి. క్రైస్తవ సంఘానికి ఇది చాలా సమస్య. ఎందుకంటే యేసు ప్రభుల వారిని రక్షకునిగా, దేవునిగా అంగీకరించినారు కనుక వారు దీన్ని అంగీకరించలేరు. వారు అంగీకరించలేరు కనుక వారికి నష్టం జరుగుతూ ఉంది. మీరు రోమా పౌరసత్వం పొందకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. రోమా పౌరసత్వం పొందకపోవడం వల్ల వారికి పన్ను మినహాయింపు లేదు. వారిని ఎప్పుడైనా ఏదన్నా సమస్య ఎదురైతే న్యాయస్థానానికి వెళ్తే వారిని ఎక్కువగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నటువంటి సమయంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్యాయపు రాజ్యంలో కాదు, మీరు దేవుని రాజ్యంలో పౌరులు. అంటే మీరు చనిపోయినాక పరలోకంకి వెళ్తారు, పరలోకంలో మీరు ఉన్నారు, దాని కొరకు జీవించండి, ఆలోచించండి కాదు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం భూమి మీద నివసిస్తుండగానే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యం ఏంటంటే, భూమి మీద ఈ అన్యాయం చేసేటువంటి ఈ రోమా సామ్రాజ్యపు సభ్యత్వం కొరకు మీరు ఆశపడకండి. మీరు దానికంటే చాలా ఉన్నతమైనటువంటి నీతి, శాంతి, న్యాయము కలిగినటువంటి దేవుని రాజ్యపు పౌరులు మీరు. మీ కొరకు యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నారు. మీ జీవితంలోని కొరతలను, అక్కర్లను తీర్చడానికి మేము నష్టపోయినాం, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకంటే ఉన్నతమైనటువంటి రాజ్యంలో పౌరులై ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దురాచారాల్ని, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గాల్ని, ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని నడిపించేటువంటి వాటిల్లో కాదు, మీరు దేవుని రాజ్యంలో నీతి న్యాయం కలిగినటువంటి రాజ్యంలో పౌరులు. కనుక దాన్ని బట్టి సంతోషించాలి, దాన్ని బట్టి ఆనందించాలని పౌలు గారు వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము అటువంటి దేవుని పౌరులుగా, బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఉంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక భూమి మీద ఉండగానే పరలోకపు సంతోషము, ఆనందం మన జీవితాల్లో ఉండాలి. ఇక్కడ నుంచి మొదలవ్వకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడం కష్టం. భూమి మీద ప్రభు సన్నిధిని, ఆనందాన్ని అనుభవించలేని వారు తర్వాత రోజుల్లో అనుభవించడం కష్టం. పరిశుద్ధాత్మ దేవుని ఆనందం, సంతోషం మన హృదయాల్లో నింపబడకపోతే మనం ఇంకెప్పటికీ ఆనందాన్ని జీవితంలో చూడలేము. కనుక జీవితంలో భూమి మీద ఉండగానే దాన్ని అనుభవించితేనే ఆ తర్వాత పరలోక రాజ్యంలో మనము ప్రభు సన్నిధిలో ఉండగలం. కనుక దేవుని సన్నిధిని ఆకాంక్షిస్తూ దేవుని బిడ్డలుగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఈ గొప్ప విశ్వాస యాత్రలో మనం నడుస్తున్నామనే సత్యాన్ని గ్రహిస్తూ ముందుకెళ్ళే కృప దేవుడు మనకు కలగజేయను గాక. ప్రార్థించుదాం. కృపా కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో, దీవెనలతో తృప్తిపరిచి మీ సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.